రెండవది ఏంటంటే ఆయనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీస్ అంతా హిందువులే, అంత హిందువులే. ఆయన ప్రతి పండగ వచ్చినప్పుడు, హిందువుల పండుగలు వచ్చినప్పుడు కూడా ఆయన వాళ్ళకు బహుమతులు పెడతాడు. అంటే ఆయనకి ఒక చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేయడంలో భాగంగా ఎక్కడైనా ఆయన ఈ చరిత్ర ఇది అని చెప్పడంలో ఇబ్బంది ఉన్నదేమో కానీ మీకు, కానీ ఆయన ప్రాక్టీస్లో ఎక్కడ ఎవరిని నువ్వు హిందువు ఇబ్బంది పెట్టిన ఎవరి మీద దాడులు చేయడం కానీ అట్లా లేదు. ఆయన స్పీచ్ల ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా చరిత్రని తూర్పారబట్టింది కావచ్చు, కానీ ఒక వ్యక్తి మీద దాడి చేయడం కానీ కించపరచడం కానీ జరగలేదు. కాబట్టి అసొంటి ఇంటలెక్చువల్ పోవడం అనేటువంటిది మొత్తం దళిత బహుజన సమాజానికి పెద్ద లాస్. సరే, క్రైస్తవులు మా నాయకుడు, మా పాస్టరు, మాకు అన్యాయం జరిగిందనే బాధ వాళ్ళకున్నా, ఓవరాల్గా చరిత్రగా చూడదలుచుకున్నటువంటి మనలాంటి వాళ్లకు లేదా సమాజానికి ఆయన మరణం లోటు ఏదేమైనా దురదృష్టకరం. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఏముందంటే, మీరు నిజంగా చట్టాన్ని గౌరవించే వాళ్ళైతే నిజాలను ఏందో చేల్చండి, చెప్పేయండి. ఎట్లా పోయిన ప్రవీణ్ పగడాల రాడు, దానివల్ల మీరు భయపడాల్సిన పని కూడా ఏం లేదు. కానీ కనీసం ఏంటంటే అది నిజాయితీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీద ఉన్న కొంత గౌరవం, ఆయన డిప్యూటీ సీఎం మీద అయితే ఎవరికి ఉండాల్సిన పని అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆయనకు ఉన్నటువంటి గౌరవం అన్న ఈ చివరి దశలో నిన్న ఒక మాట చెప్పింది కానీ విచారణ జరిపిస్తాం, అవసరమైతే సిబిఐ విచారణ కూడా జరిపిస్తాం. అయితే ఇక్కడే అసలు సమస్య ఏంటంటే